బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. అందులో మైథిలి ఠాకూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఈసారి బీహార్ అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచారు. అయితే ఫోక్ సింగర్ నుంచి ఎమ్మెల్యేగా మారిన మైథిలి ఠాకూర్ గురించి అసలైన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మైథిలి ఠాకూర్ సింగర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు పొందారు. మైథిలి ఠాకూర్ 2000 జూలై 25న జన్మించారు. ఆమె కుటుంబం మధుబలి జిల్లాలోని బెనిపట్టికి చెందినవారు. ఆమెది సంగీత ప్రియుల కుటుంబం. కన్నాను కన్నే కన్నాను కన్నే ఎన్మీద సాయవా. మైథిలి ఠాకూర్కు తొలి గురువు ఆమె తండ్రి రమేష్ ఠాకూర్. మైథిలి తల్లి గృహిణి. ఆమెకు 2 తమ్ముళ్ళు రిషబ్ ఠాకూర్, అయాచి ఠాకూర్ ఉన్నారు. మైథిలి మాదిరిగానే ఆమె 2 సోదరులు కూడా సంగీత ప్రపంచంలో ఉన్నారు. మైథిలి కుటుంబం చాలా కాలం క్రితం ఉపాధి కోసం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. అక్కడే మైథిలి తన విద్య కొనసాగించింది. మైథిలి ఠాకూర్ బాల్ భవన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారు. ఆమె 12వ తరగతి వరకు అక్కడే చదివారు. అయితే తర్వాత మైథిలి ఢిల్లీ యూనివర్సిటీలో చేరి BA డిగ్రీని సంపాదించారు. మైథిలి తన చదువుతో పాటు తన కెరీర్పై కూడా ఫోకస్గా ముందుకు వెళ్ళేవారు. భారతీయ శాస్త్రీయ భక్తి సంగీతంలో మైథిలి శిక్షణ పొందారు. మైథిలి పలు సింగింగ్ రియాలిటీ షోలలో కనిపించారు. మైథిలి భోజ్పురి, హిందీలో భక్తి, ఫోక్ సాంగ్స్ పాడుతూ ప్రత్యేక గుర్తింపు పొందారు. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో పాటలు పాడి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు మైథిలి ఠాకూర్.